హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా రుచిగా ఉండి చికెన్ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. రైస్, బిర్యానీ, చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి. దీనికోసం శుభ్రం చేసి పెట్టిన కేజీ చికెన్లో టేస్టీకి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అరకప్పు పెరుగు వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసి వేసుకొని గుప్పిడంత కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. గంట టైం లేదన్న వాళ్ళు ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ముందుగా హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోండి. తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు కుక్ చేసుకోండి. చికెన్ గ్రేవీ కోసం 10 జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకొని దీన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న వీటిని మనం మిక్సీ పట్టేసేసుకొని చికెన్ అనేది మనకి 60% వరకు బాగా కుక్ అవ్వాలండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మనం గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలి. ఉప్పు, కారం ఏమైనా అవసరమైతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా దగ్గర పడిపోతుంది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. చూడండి, ఈ విధంగా ఉడికిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. చల్లారిపోయాక ఇంకొంచెం దగ్గర పడుతుందండి గ్రేవీ. మరీ దగ్గర పడినా అంత బాగోదు. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత చల్లారిపోయాక మిశ్రమం ఈ విధంగా తయారైందండి. చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. వీటితో మనం గారెలు సర్వ్ చేసుకోవచ్చు, రైస్లో సర్వ్ చేసుకోవచ్చు, బిర్యానీ మరియు చపాతీలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. టైం లేదన్నప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఫీదా అయిపోతారు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినదే నాకు తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.